నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గొడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అసమర్థ పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి గుడివాడ 29, 30, 31వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గుడివాడ ప్రజల హృదయాల్లో స్థానం పొందడం ఆనందంగా ఉందంటూ వెల్లడి గుడివాడ అసెంబ్లీ జనసేన అభ్యర్థి వాడరేవు రఘునందనరావు నామినేషన్ను రద్దు చేసిన ఎన్నికల అధికారుల ప్రకటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు టీడీపీ అసమర్థ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ అసమర్థ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని గాదేపూడి, రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, ఉలవలపూడి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టో వివరించి ప్రజానికం వైసీపీకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అసమర్థ పాలనలో విద్యార్థులు, రైతులు, కూలీలు, పేద ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరికీ సంక్షేమ పాలన అందుతుందని, ప్రజా మద్దతుతో రాష్ట్రంలో గుడివాడలో వైసీపీ విజయం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలేటి చంటి, కోగంటి ధనుంజయ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొడ్లవల్లేరు మండలంలో గాదేపూడి, వడ్లమన్నాడు పంచాయతీలో ఉన్నటువంటి రెడ్డిపాలెం, కొండిపాలెం, వడ్లమన్నాడ, భీమునిగుంట, నక్కలపాలెం, ఉలవలపూడి, వేమవరం పాలేలు ఇవన్నీ పర్యటిస్తున్నాం. ఇక్కడ ఎక్కువగా అధికంగా బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో కూడా మంచి రెస్పాన్స్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పేదలందరూ కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తి అయినా కూడా మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, నేను కంప్లీట్ చేయలేకపోయానని చెప్పి ఏ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పి ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు పిల్లలను చదివించుకోలేక, ఆరోగ్యం బాగోపోతే వైద్యం చేయించుకోలేక, బ్యాంకుల్లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల్లో రుణాలు కట్టలేక అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగం కూడా టయానికి నీరు లేక, పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, రైతు కూలీలకి సరైనటువంటి గిట్టుబాటు ధర రాక చాలా అన్ని తరగతులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అది చాలా స్పష్టంగా మా ప్రచారంలో అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గాన్ని గెలుచుకోవటమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140 నియోజకవర్గాల్లో గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఈ గ్రామాల్లో పర్యటించడమే కాకుండా ఇంకా ఎన్నికలు 11వ తారీఖు, 9వ తారీఖు దాకా ఈ గొడ్లవల్లేరు తర్వాత పట్టణంలో మొత్తం పర్యటించి ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని చెప్పి నాకు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటును ముద్రించి మమ్మల్ని అఖండ మెజార్టీలో గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతున్నాను. మండలంలోని రెడ్డిపాలెం, ఉలవలపూడి, గాదేపూడి, వేమవరం, వడ్లమన్నాడు ఈ గ్రామాల్లో మరి మన ఎమ్మెల్యే గారి ఈ పాదయాత్ర జరుగుతుంది, ప్రచార యాత్ర జరుగుతుంది. ఇక్కడ అంత ప్రజాస్పందన చాలా బాగుంది. మరి గుడ్లవల్లేరు మండలంలో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ ఈ 5 ఏళ్ల చేసిన మరి పనులు ఏవి ఇక్కడ ఎవరికి ఏమీ సరిగ్గా అందలేదు. కాబట్టి వాటన్నిటి గురించి తెలుసుకుని ఉన్నారు ప్రజలంతాను. వారంతా ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మరి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి అత్యధిక మెజార్టీ మా మండలం నుంచి ఇస్తారని, మళ్ళీ అలాగే బందర్ పార్లమెంటరీ తరపున వల్లభనేని బాలశౌరి గారిని కూడా ఇక్కడ విజయం సాధిస్తామని చెప్పి మేము ప్రగాఢ విశ్వాసం సాధిస్తున్నాము. గుడివాడ 15, 29, 30, 31 తదితర వార్డుల్లో గుడివాడ అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి, ఇచ్చిన మాటకు కట్టుబడి గుడివాడ అభివృద్ధికి జీవితాంతం సేవ చేస్తానని టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ 15, 31, 29, 30 తదితర వార్డుల్లో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి బుధవారం అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గుడ్మెన్పేటలో మహిళలు హారతులతో, కార్యకర్తలు పూలమాలలతో అవినాష్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం 31వ వార్డులో టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వల్పకాలంలోనే గుడివాడ ప్రజల హృదయాల్లో స్థానం పొందడం సంతోషకరమన్నారు. ప్రజలను పట్టించుకోని నాయకులకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీడీపీకు పట్టం కట్టాలని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లంకాదాశ్రీ ప్రసాదరావు, కౌన్సిలర్లు తంగిరాల వాణి, కోట శ్రీరంజని, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం 15 మరియు 31 వార్డులో చేస్తడం జరుగుతుంది. 31 వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు రోజుకి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, మా పైన, ప్రజల దగ్గర రోజు మా పైన ప్రేమ అభిమానం కానివ్వండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాలి, ఈ యొక్క నియోజకవర్గంలో మీరు అభ్యర్థికి ఎన్నుకోవాలని చెప్పని వాళ్ళు చూపించే ప్రేమ అభిమానం వల్ల మాకు రోజుకి ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు ప్రతిరోజుగా మేము జనాల్లోకి వెళ్తుంది. వాళ్ళ నుంచి సానుకూల స్పందన కానివ్వండి, మంచి అభిప్రాయం కానివ్వండి, ప్రేమ కానివ్వండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే ఒక ఉత్సాహంతో మరొక 15 రోజులు వెళ్ళబోతున్నాం. ఏప్రిల్ 11వ తారీఖున ప్రజలందరూ కూడా మాకు మ్యాండేట్ ఇవ్వబోతున్నారు, క్లీన్ మ్యాండేట్ ఇవ్వబోతున్నారు, మేము గెలవబోతున్నాం. అదేవిధంగా ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నువ్వు కేసీఆర్ కాళ్ళ దగ్గర పరిచి నీ కేసుల మాఫీ కోసం ఈరోజు కేంద్రంతో సహా మీరందరూ గారు కుమ్మక్కి ఇక్కడున్న పోలీస్ వ్యవస్థను కానివ్వండి, లేకపోతే ఇక్కడున్న రాజకీయ వ్యవస్థను కానివ్వండి, మీరందరూ గారు బలహీనపరచాలని చెప్పి వస్తున్నారు. ఇవన్నీ గారు మీ చీకటి రాజకీయాలు, మీ చీకటి కోణాలు ప్రజానికం గమనిస్తుంది. తప్పకుండా మీకు తగిన రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ఎవరైతే తెలుగు ప్రజలు స్థానం చూపించబోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మరొకసారి ప్రతిపక్ష స్థానం దక్కబోతుంది. ఈ యొక్క నియోజకవర్గంలో, గుడివాడ నియోజకవర్గంలో ఈరోజు మేము ధైర్యంగా చెప్పుతాం, మీకు అందుబాటులో ఉంటాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, బస్ స్టాండ్ ఇది చేస్తాం అని చెప్పి అనేక హామీలు అయితే మేము ఇస్తున్నామో తప్పకుండా మాట మీద నిలబడతాం. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాజీ శాసనసభ్యులు అతని మీద గారు ఈరోజు ప్రజానికి నమ్మకం పోయింది. ఈరోజు 15 ఏళ్ళుగా ఎందుకై ఏ ఒక్క పని చేయకుండా ఈరోజు ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, నేను 15 సంవత్సరాలు ఇది చేశాను లేకపోతే ఇది చేస్తానని చెప్పిన పరిస్థితి కాకుండా ఈరోజు మళ్ళీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు తెరపైకి తీసుకొచ్చి ప్రజలు కానివ్వండి, యువకులు కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజానికం మొత్తం కూడా అభివృద్ధి వైపు, మా వైపు నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతుంది. 15 వార్డు, 31 వార్డులో అవినాష్ ప్రచారం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మీ ద్వారా గుడివాడ ప్రజలు ఒకటే నేను మనవి చేస్తున్నాం, ఒక అవకాశం అవినాష్కి ఇవ్వండి. వాళ్ళ తప్పకుండా పేదలకు అండగా ఉంటారు, నిరుపేదలకి అందుబాటులో ఉంటారు. వాళ్ళ గుడివాడలో ఏ సమస్య వచ్చినా సరే మీకోసం 2 నిమిషాల్లో మీకు అందుబాటులో ఉండే వ్యక్తి. తప్పకుండా ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలి. గత 15 సంవత్సరాల నుంచి చాలా నష్టపోయింది గుడివాడ నియోజకవర్గం. ఒక అసమర్థుడిని ఎన్నుకుంటున్నాం, చాలా దురదృష్టం. వాళ్ళ ఒక అసమర్థుడిని మనిషిని ఎన్నుకోవడం వల్ల చాలా నష్టపోయాం. వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా కార్యక్రమాలు చేసాం ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్కన విభజనలో చాలా నష్టపోయాం మన రాష్ట్రం. అయినప్పుడు కూడా అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి వాళ్ళ సమన్యాయం చేసి వాళ్ళ రాష్ట్రం మన ముఖ్యమంత్రి గారు ముందుకు నడిపిస్తున్నారు. ఎన్ని ఆలోచన చేసి ఏదైతే ఆనాడు ఎలక్షన్లో ప్రామిస్ చేశామో అన్నీ తూచా తప్పకుండా మనం కూడా ఇంప్లిమెంట్ చేశాం. మళ్ళీ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు, వాళ్ళ చంద్రబాబు నాయకత్వం, ఆయన యొక్క పరిపాలన ఆయన యొక్క రాష్ట్రానికి చాలా అవసరం. అటువంటి నాయకత్వాన్ని మీరందరూ ఆశీర్వదించండి, బలపరచండి. తప్పకుండా వాళ్ళ అవినాష్ గెలిస్తే మనందరం గెలిచినట్టే. ఇది అవినాష్ ఎలక్షన్ కాదు, మన ఎలక్షన్. మనందరం కూడా కలిసి చేయి కలిపి
వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బలోపేతం చేయాలి. వాళ్ళ అవినాష్ ద్వారా ఆయన్ని భారీ మెజార్టీతో సైకిల్ గుర్తు ఓటించి గెలిపించాలని ప్రార్థిస్తూ చదివిస్తున్నాం. ఈరోజు 15-31 వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎల్లుండి 29వ తారీఖు ఉదయం 10:30 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ రాబోతూ ఉన్నారు. ఎల్లుండి ఉదయం 10:30కి ఏఎన్ఆర్ కాలేజీలో హెలిప్యాడ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్ షో ద్వారా గుడివాడ పట్టణంలో ఎంటర్ అయ్యి వాసవి చౌక్, అట్లాగే అక్కడి నుంచి మూడెట్ల రామారావు చౌక్, అక్కడి నుంచి నెహ్రూ చౌక్ ఇచ్చేసి నెహ్రూ చౌక్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతూ ఉంది. అట్లాగే గుడివాడ పట్టణం మాకు సంబంధించినటువంటి 3 మండలాలు, కొట్లవల్లేరు మండలం, గుడివాడ రూరల్ మండలం, నందివాడ మండలం, అన్ని మండలాల నుంచి ప్రజానికం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు అన్నీ తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, లేకపోతే ఈ ప్రజలకి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఎల్లుండి ఉదయం బహిర్గతం అవబోతోంది. రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జీవనాడి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి స్వాగతం ఎల్లుండి పలుకుతూ ఉండబోతా ఉన్నారో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ప్రతిపక్షాలకి కళ్ళు కుట్టాలి, గుండె దడదళ్ళాడాలి. ఆ విధంగా ప్రజలు స్వాగతం పలకబోతూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పలికి ఆయన గుడివాడ పర్యటనని విజయవంతం చేయాలని, రోడ్ షోలో పాల్గొవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. 29వ తారీఖు ఎల్లుండి ఉదయం 10:30 గంటలకి చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోబోతున్నాం. మనం అవినీతికి ఓటేస్తున్నామా, అభివృద్ధికి ఓటేస్తున్నామా అదే ఆలోచించాలండి. ఆయన పసుపు కుంకుమ, డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ ఎన్ని పథకాలు ఇచ్చారు. ఒకటి పెన్షన్లు 65 నుంచి ఇప్పుడు 55కి పెంచారు. నెక్స్ట్ చంద్రబాబు బీమా 5 నుంచి 10 లక్షలకు చేశారు. ఇలాగ ప్రతి ఒక్కటి ప్రజల కోసమే ఆయన బ్రతుకుతున్నారు. ప్రజల సంక్షేమం, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అందరు మన అవినాష్ గారిని మనం ఎంతో మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇక్కడ మెజారిటీ వస్తేనే మన సీఎం గారికి మంచి పట్టు వస్తుంది కూడా. గుడివాడ అసెంబ్లీ జనసేన అభ్యర్థి ఓడరేవు రఘునందన్ రావు నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సత్యవాణి తిరస్కరించారు. జనసేన అభ్యర్థి వాడరేవు రఘునందనరావు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన నామినేషన్ల స్క్రూట్నీలో రఘునందనరావు నామినేషన్ దరఖాస్తులో ప్రపోజల్ ఓటర్ ఐడి నెంబర్లో తప్పులు ఉండడంతో జనసేన అభ్యర్థి రఘునందనరావుతో పాటు డమ్మీ అభ్యర్థి వాడరేవు గణేష్ల నామినేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన విడుదల చేశారు. రిటర్నింగ్ అధికారి ప్రకటనతో ఆర్డీఓ కార్యాలయం ముందు జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తమ నామినేషన్లను అధికారులు తిరస్కరించారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రత్యేక బలగాలు, పోలీస్ అధికారులు పరిస్థితి శృతిమించకుండా అదుపు చేశారు. అందరికి 10 మందికి అందరికి ఓట్లు ఉన్నాయి. ఏదో సీరియల్ నెంబరు తప్పేసి పాత కార్డులు పెట్టి వేసాం. దానికి ఇంత దుర్మార్గంగా రిజెక్ట్ చేసింది. కావాలని వైఎస్ఆర్ పార్టీకి అమ్ముడిపోయింది. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి, అవినాష్ కుటుంబ సభ్యులు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి, అవినాష్ కుటుంబ సభ్యులు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 8వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీకు ఓటు వేసి అవినాష్ ను గెలిపించాలని సోదరి క్రాంతి, పిండి లక్ష్మీలు ప్రచారం నిర్వహించారు. గుడివాడ అభివృద్ధికి ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్, ఎంపీ అభ్యర్థి కొరకల్ల నారాయణరావులను గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంపల హైమావతి, పార్టీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, వెంపల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దేవినేని అవినాష్కి ఓటేసి గెలిపించండి, అది మీ బాధ్యత. మీ గుడివాడ అభివృద్ధి చెందాలంటే మీరందరూ అధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించండి. మీ ఇంటి బిడ్డ అనుకుని భావించి
ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు, మీ బాబు మీ సేవలో ఉంటాడు, తప్పకుండా గెలిపించండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే ఒక అవకాశం ఇవ్వండి. అందరికీ నమస్కారం. అవినాష్ గారికి నేను కొనకల నారాయణరావు గారికి ఓటేసి గెలిపించాను సైకిల్ గుర్తుకి. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఏప్రిల్ 11వ తారీఖున సార్వత్రిక ఎన్నికలకి ప్రచారానికి మన చంద్రబాబు నాయుడు గారు దీవించి మన అవినాష్ బాబుని గుడివాడ పంపించడం జరిగింది. అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ కొనకల నారాయణ గారును మన దేవినేని అవినాష్ గారు వారి చిన్నతల్లి బిడ్డని ఆశీర్వదించమని ఓట్లు ఆడడానికి ఇంటింటికి అంత వయసులో కూడా ఆవిడ ఎండలో తిరుగుతున్నారు. అలాగే వారి సోదరి కూడా వారి సోదరుడికి గెలుపుని ఖరారు చేయమని అందరూ కూడా ఆయనకి ఓట్లేసి గెలిపించమని ఆ ఇంటింటికి తిరుగుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని కానీ ప్రతి ఒక్కరూ కూడా మన గుడివాడ పట్టణంలో ప్రతి ఓళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు లబ్ధి పొందే ఉన్నాము. అభివృద్ధి అంటే ఏంటో గుడివాడ పట్టణం తెలుసుకోగలిగింది. కాబట్టి మన అవినాష్ బాబుకి ఓటేసి ఇంకా అభివృద్ధిని కాంక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నాయకులు ఉన్నారు, మన రావి సారు, మన ఎలవత్తి సారు, వారి ప్రోద్బలంతో ఈ గుడివాడ పట్టణం ఇంత సుందరవదనంగా ఉంది. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఈ గుడివాడ పట్టణాన్ని ఇలా చేయమని చెప్పారు. అదేవిధంగా ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారమే మన అవినాష్ బాబు కూడా ఈ గుడివాడ రావడం జరిగింది. ఆయన లోకల్, ఎందుకంటే ఆయన కష్టమైనా నష్టమైనా సరే గుడివాడలోనే ఉంటాను అని చెప్పి ఫ్యామిలీని ఇంట్లో గుడివాడలో ఇల్లు కొనుక్కొని ఇక్కడే కాపురం ఉంటుంటూ ఫ్యామిలీని ఇక్కడ పెట్టుకొని మనలో మన తమ్ముడుగా, మన అన్నగా, మన బిడ్డగా, మన మనవడుగా అందరిగా మన బిడ్డ ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ బిడ్డను ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ కూడా మన అభివృద్ధికి కాంక్షించి ఇంకా రానున్న కాలంలో మన గుడివాడ పట్టణం స్మార్ట్ సిటీగా చూపించుకోవాలని కోరిక ఉండి మేమందరం కూడా ఈ పబ్లిసిటీని చేయడం జరుగుతుంది. కాబట్టి మన అవినాష్ బాబుకి అందరూ దీవించి మనం ఒక్కొక్కళ్ళు 2 ఓట్లు వేయాలి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకి వేసి అఖండ విజయం మన రావి హరిగోపాలరావు గారికి 30,000 మెజార్టీ మనం ఆ రోజు గెలిపించుకోగలిగాం. అదే ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే అదే మెజార్టీ ఇప్పుడు మన అవినాష్ బాబుకి రావాలని చెప్పి కోరుకుంటూ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అమ్మ అవినాష్ బాబుకి ఓటేయమని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు మన అదృష్టం చేసుకున్నాం గుడివాడ ప్రజలం. వారి ఆదేశాల మేరకు రావి ఎలవర్తులు బలపరిచిన దేవినేని అవినాష్ గారిని మన గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థికి పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరికి బాధ్యత, గుడివాడ నియోజకవర్గ ప్రజల బాధ్యత గెలిపించుకుందాం. ఎందుకంటే వారు ఒకే ఒక మాట అంటున్నారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మార్పును చూపిస్తా. ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన స్వర్ణాంధ్రని ఏదైతే రాజధానిని ప్రపంచంలో బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారో అదే స్థాయిలో మినీ రాజధానిగా మన గుడివాడను మార్చుతాను అని అవినాష్ బాబు గారు ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. అవి మేము అందరం నమ్ముతున్నాం, మేము గెలిపించుకుంటాం. మా బాధ్యత. వారి సోదరి, వారి పిన్ని గారు కూడా మా 8వ వార్డు యొక్క ప్రచార నిమిత్తము వారి యొక్క ప్రజల యొక్క ఓటర్ల యొక్క ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి అవినాష్ బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఏదైతే ఇప్పటివరకు మీరు అభివృద్ధి చూశారో, యలవర్తి గారు చైర్మన్గా ఉండగా ఎన్ని అభివృద్ధి చూశారో దానికి 10 రెట్ల అభివృద్ధి చూపించే విధంగా మన అవినాష్ బాబు గారు మన కోసం రావడం జరిగింది. దయచేసి చీఫ్ మినిస్టర్ గారైనటువంటి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మన శిరసాహించి గెలిపించుకున్న బాధ్యత మంది. అంతకుముందు కానీ ఎక్కువ బాధ్యత ఉంది. బాధ్యత అనేది మనం ఓట్లు వేయడమే కాదు, వేయించాలి. బాధ్యత అంటే అతి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా గుడివాడ నియోజక ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 32, 33 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలంటూ వైసీపీ నాయకులు 32, 33 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను,
తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కొడాలి నానిను, ఎంపీగా వల్లభనేని బాలశౌరిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన గుడివాడలో అన్న ఎన్టీఆర్ నెలకొల్పిన పార్టీలో పోటీ చేసేందుకు నాయకుడు లేక బయట వ్యక్తులను పోటీలో నిలబెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నైనవరపు శేషుబాబు, చింతల భాస్కరరావు, సర్దార్ బేగ్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు మరి గుడివాడ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ మరి ఈ రోజున 32వ వార్డులో గడప గడపకు వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నాం. మరి ఈ వార్డులోకి వెళ్తుంటే మరి ప్రతి ఒక్కరూ కూడా మరి చాలా అభిమానంతో ఆప్యాయంగా పలకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మరి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి నాని గారు 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి మరి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ వార్డులో ప్రజలు కూడా కార్యకర్తలు కూడా చాలా చక్కగా ఓట్లు అభ్యర్థిస్తూ మరి తిరుగుతున్నారు. మరి రానున్న కాలంలో మరి గుడివాడ ప్రశాంతంగా ఉండాలంటే, గుడివాడ ప్రజలంతా కూడా హాయిగా నిద్రపోవాలంటే కొడాలి నాని గారిని గెలుపొంది కొడాలి నాని గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. మరి ఈ రోజున మరి ఎక్కడి నుంచో వచ్చి లోకల్ పర్సన్ కాకుండా నాన్ లోకల్ వ్యక్తి వచ్చి గుడివాడలో పోటీ చేస్తున్నాడంటే మరి గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశంకి మరి పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారు పుట్టిన పుట్టిగడ్డ ఇది గుడివాడ నియోజకవర్గం. ఆయన ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా గెలుపొందినటువంటి వ్యక్తి. మరి అటువంటి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తే కరువు అయ్యాడంటే మరి ఈరోజు పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కొడాలి నాని గారి పట్ల ప్రజలు ఎంతటి అభిమానం చూపిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మరి రానున్న కాలంలో మరి ఆయన కనుక మళ్ళీ మనం కనుక గెలిపించుకోగలిగితే, భారీ మెజార్టీతో గెలిపించుకోగలిగితే ఈ రాష్ట్రానికి మంత్రిగా ఈ గుడివాడ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం కలుగుతుంది. అంతేగాని కొంతమంది చెప్పే మాటలు కానీ కొంతమంది వ్యక్తులు చెప్పే మాటలు కానీ నమ్మవద్దు. మరి ప్రతి ఒక్కరు కూడా గుడివాడ నియోజకవర్గానికి మరి అభివృద్ధికి పాటుపడాలంటే కొడాలి నాని గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కొడాలి నాని గారికి అలాగే వల్లభనేని బాలశౌరి గారికి భారీ మెజార్టీతో గెలిపొందించాలని చెప్పి తెలియజేస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు స్థానిక 32వ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా జరిగిన ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసినటువంటి కళ్యాణపు శ్రీలక్ష్మి గారిని ఇక్కడ ప్రజలందరూ ఆదరించి ఎక్కువ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఎన్నికల్లో కూడా కొడాలి నాని గారికి కూడా మెజారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మేమంతా మీతో ఉన్నామని చెప్పి ఈ వార్డు ప్రజానీకం అంతా చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ మీద ప్రజల్లో అనూహ్యమైన బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల్లో అనూహ్యమైన స్పందన వస్తుంది. దానికి నిదర్శనమే ఈ మధ్యన కొంతమంది యాదవులు జాయిన్ అయ్యారు పార్టీలో. అంతేకాకుండా నిన్న మన బీసీ సోదరుడైనటువంటి నైనవరపు శేషుబాబు గారు తన అనుచరులందరితో కలిపి నిన్న కొడాలి నాని గారి సమక్షంలో ఈ పార్టీలో జాయిన్ అవ్వటం అయ్యింది. రానున్న ఎన్నికలలో ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా కొడాలి నాని గారిని, అదేవిధంగా ఎంపీగా బాలశౌరి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞాన వివేక రాజకీయ చైతన్యవంతులైన గుడివాడ ఓటర్ మహాశైలందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా కృతజ్ఞత. 25వ వార్డుకు చెందిన జనసేన యువకులు టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 25వ వార్డుకు చెందిన జనసేన యువకులు టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో దేవినేని అవినాష్, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు జనసేన నాయకులకు పార్టీ కన్నువలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకు మద్దతుగా నిలవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండాను ఎగరవేసి తీరుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
25వ వార్డు పెదరికపాడు నుంచి ఎలిశెట్టి శ్రీధర్ అట్లాగే అనేక మంది 10 మంది ఈరోజు లీడర్సు అంతకుముందు జనసేనలో యాక్టివ్గా వర్క్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి చేరటం, వాళ్ళని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన వలన ఈ గుడివాడకు జరిగినటువంటి అభివృద్ధి, అట్లాగే రాబోయే కాలంలో బిడ్డల యొక్క భవిష్యత్తు, గుడివాడ పట్టణం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని దేవినేని అవినాష్ గారిని గెలిపించాలి. ఈ ప్రాంతంలో తెలుగుదేశానికి మేమందరం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. తెలుగుదేశాన్ని గెలిపిస్తాం. తెలుగుదేశానికి మేము కూడా ఒక సైనికుల్లాగా పాటుపడతామని చెప్పి ఈ రోజున స్వచ్ఛందంగా వాళ్ళు పార్టీలోకి జాయిన్ అవడం చాలా సంతోషం. తప్పనిసరిగా వారి సేవల్ని పార్టీ వినియోగించుకుంటుంది, సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుంది పార్టీలో. మరి అందరూ కూడా కష్టపడి పనిచేసి దేవినేని అవినాష్ గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి. ఆ విధంగా మన గుడివాడ పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకోవాలి, మన ఆడబిడ్డల యొక్క పురోగతిని మనం చూడాలి. ఒక అరాచకం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి గుడివాడ మరి మనం అందరం కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చి ఈరోజు గుడివాడపట్నం చూసుకున్నట్టయితే దేవినేని అవినాష్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అవినాష్ గారి గెలుపు సునాయాసంగా ఉంటుందని గుడివాడపట్నం నుంచి, గుడివాడ కాల్చి నుంచి తెలియపరుచుకుంటూ ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి పథకాలకి ఆకర్షితులై ఆయన పరిపాలన మెచ్చి ఈరోజు 10 మంది కూడా కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో అవినాష్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ గుడివాడపట్నంలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో దేవినేని అవినాష్ గారి గెలుపు 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతుందని చెప్పి తెలియపరుచుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొడ్లవల్లేరు మండలం గాదేపూడి గ్రామం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని. టీడీపీ అసమర్థ పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడి. గుడివాడ 29, 30, 31వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. గుడివాడ ప్రజల హృదయాల్లో స్థానం పొందడం ఆనందంగా ఉందంటూ వెల్లడి. గుడివాడ అసెంబ్లీ జనసేన అభ్యర్థి వాడరేవు రఘునందనరావు నామినేషన్ను రద్దు చేసిన ఎన్నికల అధికారుల ప్రకటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.